నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. హైదరాబాద్ క్రికెట్ టీం రంజీ ప్లేయర్ రాహుల్ సింగ్ గెహ్లోట్ మనతో ఉన్నారు. క్రికెట్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నా, అసలు ఈ ఆటలోకి పిల్లల్ని పంపించాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా, మీకేమైనా సందేహాలున్నా రాహుల్ గారితో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. హలో రాహుల్ జీ. హలో, వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ. అసలు మీ మ్యాచెస్ కానీ, లేదు ఈ మ్యాచెస్లోకి రావాలన్న పిల్లలకి మీరు ఇచ్చే సజెషన్స్ గురించి మనం మాట్లాడుకునే ముందుగా అసలు మీ ప్రొఫైల్ ఏంటి, మీరు క్రికెట్లోకి ఏ విధంగా వచ్చారో ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ మై ఫాదర్ ట్రాన్స్ఫర్ అయింది హైదరాబాద్లో. డాడీ సిఎస్ఎఫ్లో ఉన్నారు, సెంట్రల్ పోలీస్ ఫోర్స్. అది అయితే 1999లో హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అయితే దాని ముందుకెళ్ళి నుంచి ఫాదర్కి ఇంట్రెస్ట్ ఉండే క్రికెట్లో. అయితే ఫాదర్ అనుకున్నారు మై సన్ విల్ ప్లే క్రికెట్ అని స్టార్ట్ చేశారు. ఎవ్రీడే నాకు పార్క్లో తీసుకొని క్రికెట్ ఆడిపిస్తుండే. అది స్లోలీగా సీరియస్ అయింది. అయితే నేను 5 years అయిన తర్వాత నన్ను క్యాంప్లో పెట్టారు. డాడీ క్యాంప్కి తీసుకుని వెళ్ళారు. అయితే అప్పుడు కొద్దిగా ఇంకా సీరియస్ అయింది. డాడీకి కూడా అర్థమైంది, అయితే నా పిల్లోడికి మంచిగా ఆడుతుండు, అయితే కొద్ది సీరియస్గా తీసుకోవచ్చని. దాని తర్వాత నేను సెయింట్ జాన్స్ క్యాంప్లో జాయిన్ అయ్యాను వెన్ ఐ వాజ్ 5 years old. మళ్ళీ అక్కడ కోచెస్ చాలా మంచిగా ఉండే, నన్ను చాలా మంచిగా ట్రైన్ చేశారు. అట్లనే నా క్రికెట్ జర్నీ స్టార్ట్ అయింది. అయితే డాడీ సిఎస్ఎఫ్లో ఉండే, డాడీకి టైం కూడా దొరకకపోతుండే క్యాంప్ తీసుకోవడానికి కోసం, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అండ్ టైమింగ్స్ ఉంటాయి అన్నీ. దాంట్లో కూడా డాడీ చాలా టైం తీసి నన్ను ప్రాక్టీస్ చేయించారు. అంటే బిఫోర్ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యే ముందుగా మీ నాన్నగారు అంటే మీ నేటివ్ ఎక్కడ ముందుగా ఉండేవారు? హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీ స్కూలింగ్ అంతా ఇక్కడ జరిగిందా? ఏ విధంగా ఉంది? యాక్చువల్లీ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ బిహార్, సో ఐఎమ్ a Bihari. But in 1999 when I transferred here, my father transferred here, then we stayed here and slowly we settled in Hyderabad. So in Hyderabad I joined KV school. I was in KV Picket from first class. So from first class to third class నేను KV Picketలో చదివాను. దాని తర్వాత స్కూల్ క్రికెట్ స్కూల్ లీగ్స్ ఉంటుండే. అయితే KV Picketలో స్కూల్ లీగ్ టీం లేకుండే, అందుకే నేను మళ్ళీ సెయింట్ ఆండ్రూ స్కూల్ జాయిన్ అయ్యాను. 2 years అక్కడ ఉండే. దాని తర్వాత క్యాల్ పబ్లిక్ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. అక్కడ విజయ్ పాల్ సార్ కోచ్ ఉండే. సార్ హ్యాడ్ లైక్ ప్రజ్ఞాన్ ఓజా, అంబటి రాయుడు, ఇద్దరు సార్ స్టూడెంట్సే, విజయ్ పాల్ సార్. ఓకే, మీకు క్రికెట్ పట్ల ఆసక్తి ఉందని చెప్పి, ఇష్టం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మిమ్మల్ని ఇటువైపు తీసుకెళ్ళాలని మీ ఫాదర్ ఎలా రికగ్నైజ్ చేశారు? అంటే మీరు ఎప్పుడు బుక్స్ కంటే ఎక్కువగా బ్యాట్ బాల్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళ? హౌ హీ రికగ్నైజ్డ్? యాక్చువల్లీ నా ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్ ఉండే క్రికెట్లో. అయితే ఎవ్రీడే ఆడుతుంటే నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆడుతుండే. అయితే అట్లనే ఆడుతూ ఎవ్రీడే, ఎట్లా కాదంటే వీక్లో 1 twice అట్లా కాదు, వీక్లో 7 days ఎవ్రీడే ప్రాక్టీస్ చేపిస్తుండే డాడీ. అయితే అట్లనే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది క్రికెట్లో. అట్లనే నేను క్రికెట్ స్టార్ట్ చేశాను. నాకు టీవీలో చూసి అరే నేను క్రికెట్ ఆడాలి అట్లా ఏం అనుకోలే. అది క్రికెట్ ఒక వే ఆఫ్ లైఫ్ ఉండే నాది చిన్నప్పటికెళ్ళి. అంటే మీ ఫాదర్ కళ, డ్రీమ్ అంటారా, మీరు నిజం చేశారా? కైండ్ ఆఫ్. ఇంకా ఇప్పుడు ఇండియా ఆడాలి, ఇంకా అక్కడ రీచ్ కాలే, అయినా ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నానో అది చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. అయితే ఇంకా హార్డ్ వర్క్ చేసి ఫైనల్ గోల్ అయితే రీచ్ అవ్వాలి, ఇండియా టీమ్కి రిప్రజెంట్ చేయాలి. ఎన్ని ఇయర్స్కి మీరు క్రికెట్లోకి వచ్చారు? మీ అకాడమిక్స్ ఏ విధంగా ఉండే? యాక్చువల్లీ అదే నేను 5 years old ఉండే నేను క్యాంప్ జాయిన్ చేశాను. దాంతోపాటు స్టడీస్ కూడా నడుస్తుండే. నేను ఇన్ ది ఎండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి స్టడీస్ ఆపాను, క్రికెట్ కూడా పోతుండే. నేను 12 years old ఉన్నప్పుడు నుంచి స్టేట్ క్రికెట్ అండర్ 13, దాని తర్వాత అండర్ 14 అయింది, మళ్ళీ అండర్ 16, అండర్ 19 అట్లా అన్ని ఏజ్ గ్రూప్ ఆడాను. నేను హైదరాబాద్ కోసం అండర్ 16 కూడా లీడ్ చేశాను, అండర్ 19 లీడ్ చేశాను. అయితే ఎవ్రీ ఇయర్ నేను స్టేట్ ఆడాను. అది చూసి ఇంకా సీరియస్నెస్ పెరిగిపోయింది, ఎందుకంటే స్టేట్ కూడా ఆడుతున్నాము, అక్కడ మంచి కూడా పర్ఫామ్ చేస్తున్నా, అక్కడ నేషనల్ క్యాంప్ కూడా సెలెక్ట్ అవుతున్నా. అయితే అదే చూసి డాడీ చెప్పారు క్రికెటే ఫుల్ టైం ఆడాలి, కానీ స్టడీస్లో కూడా ఉండాలి. ఒకసారి డాడీ చెప్పారు, నువ్వు స్టడీస్లో ఫెయిల్ అవుతే అప్పుడే క్రికెట్ ఆపేస్తా. అయితే స్టడీస్ కూడా నేను సీరియస్గానే తీసుకొని వెళ్ళాను. పాస్ అవ్వాలి,
అట్లా కాదు 90%, 95% రావాలి అట్లా లేదు, కానీ 70-75. అయితే నేను గ్రాడ్యుయేషన్ కూడా 70% నుంచి పాస్ చేశాను. 5 years old 7 years old కిడ్కి తీసుకొచ్చి క్రికెట్లో పడేసి సైమల్టేనియస్గా మళ్ళీ చదువు కూడా రెండు మేనేజ్ చేయాలి, రెండు కూడా యూ హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ వే అని చెప్పి మీ ఫాదర్ చెప్పినప్పుడు మీకు స్ట్రెస్గా ఏ రోజు ఫీల్ అవ్వలేదా? ఏ విధంగా మేనేజ్ చేశారు? స్ట్రెస్ అయితే ఏం లేకుండే, ఎందుకంటే టు బి ఆనెస్ట్ ఐ ఫీల్ ఐ వాజ్ ఆల్సో గుడ్ ఇన్ స్టడీస్. సో నా కోసం కొంచెం ఈజీ ఉండే స్టడీస్ కూడా. అయితే కొంచెం చదివి నేను పాస్ అవ్వడం చాలా ఈజీ ఉండే. ఇన్ క్రికెట్ అయితే ఫనే ఉంది. ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ కొద్దిగా హెక్టిక్ ఉండే, కానీ నాకు ఇప్పుడు ఆలోచిస్తే ఏం అనిపించదు అంత హెక్టిక్గా ఉండేనో లేదో. నాకైతే చాలా ఫన్ జర్నీ ఉండే. పొద్దున్న లేవాలి, క్యాంప్కి వెళ్ళాలి, దాని తర్వాత స్కూల్, ఆ క్యాంప్ నుంచే డైరెక్ట్ స్కూల్ బస్ ఎక్కించి స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్. అందరూ స్కూల్లో లైక్ స్టూడెంట్స్ స్కూల్ హోంవర్క్ చేస్తారు, నేను ఎవ్రీడే ఈవినింగ్ క్రికెట్ హోంవర్క్ చేస్తుండే. డాడీ చేపిస్తుండే ఎవ్రీడే, లైక్ ఎ క్లాక్ వర్క్. మేబీ సమ్ సండేస్ ఆఫ్ ఉంటుండే, లేకపోతే వీక్లో 7 days మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మీ స్కూల్ కేంద్రీయ విద్యాలయంలో మీరు చదివారు? ఫస్ట్ 1 to 3. ఓకే, అక్కడ మీకు సపోర్ట్ ఏ విధంగా ఉండే మరి స్పోర్ట్స్ క్రికెట్ అని అంటే? యాక్చువల్లీ కేవీలో అథ్లెటిక్స్ అవన్నీ చాలా మంచిగా సపోర్ట్ ఉంటుంది. క్రికెట్ అంతా ఏం లేదు, ఎందుకంటే స్టేట్ కోసం ఆడాలంటే స్కూల్ లీగ్స్ ఆడాలి. కేవీలో స్కూల్ లీగ్ టీం లేకుండే. ఆ టోర్నమెంట్ ఆడకపోతే మళ్ళీ స్టేట్ సెలెక్ట్ అవ్వం కదా. అందుకే నేను 3rd క్లాస్లో కేంద్ర విద్యాలయం వదిలేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. సెయింట్ ఆండ్రూస్ జాయిన్ అయినా. అక్కడ లీగ్ టీం ఉండే, అక్కడ ఆడినా. అక్కడ 2 years చదివిన తర్వాత నేను మళ్ళీ క్యాల్ పబ్లిక్ స్కూల్లో వచ్చాను. ఓకే, రంజీ టీంకి మీరు మీ జర్నీ ఏ విధంగా ఉండింది? రంజీ టీం అంటే అది చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది, ఎందుకంటే నేను ఒక 8 to 10 years ఉట్టి స్టేట్ క్రికెట్ ఆడాను. మళ్ళీ నేను 17 years ఓల్డ్ ఉన్నప్పుడు హైదరాబాద్ కోసం సీనియర్ క్రికెట్లో నేను డెబ్యూ చేశాను ఇన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అండ్ విజయ్ హజారే ట్రోఫీ. 10 years? 12. I was 17 years old. Okay. Yeah. So that is a senior tournament for the Hyderabad, like every state team, it is senior tournament. Like Ranji players play in that tournament. So Ranji Trophy is 4 days. Vijay Hazare Trophy is 50 overs game, and Syed Mustaq Ali is 20 and 20 overs, T20. అయితే నేను రంజీ ట్రోఫీ ఆడలే హైదరాబాద్ కోసం 2012లో. 2012లో నేను ఒట్టి 1 day ఇంకా T20 ఆడాను. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టేట్ అండర్-19 క్యాప్టెన్ ఉండే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను ఆర్మీకి షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్లోనే ఆర్మీ బేస్ ఉండే, ఆర్మీలో కూడా క్రికెట్ ఉంది. అయితే అక్కడ జాబ్ తీసుకున్నాను, ఇంకా ఆర్మీని రిప్రజెంట్ చేశాను. మళ్ళీ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ 3 teams కలిసి ఒక సర్వీసెస్ రంజీ ట్రోఫీ టీమ్ అని ఫామ్ అవుతుంది. అయితే 2016లో నేను జాబ్ మూవ్ అయ్యాను ఆర్మీకి. దాని తర్వాత 2016లోనే నేను రంజీ డెబ్యూ చేశాను ఫర్ సర్వీసెస్. ఫస్ట్ ఇయర్ ఉండే నాది, డెబ్యూ ఇయర్ ఉండే. డెబ్యూ ఇయర్లో నేను 9 matchesలో 945 runs చేశాను. అది సెకండ్ హైయెస్ట్ రికార్డ్ ఉంది అది ఇండియాలో. ఫస్ట్ డెబ్యూ సీజన్లో సెకండ్ హైయెస్ట్ రన్స్ అది. ఫస్ట్ జీవన్ జోత్ సింగ్ ఉండే 995 runs, దాని తర్వాత నాది ఉంది 945. ఓకే, అంటే అండర్-19 క్యాప్టెన్ అని చెప్తున్నారు కదా, లీడర్షిప్ క్వాలిటీస్ మీలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ రంజీ టీంకి సంబంధించి మీరు క్యాప్టెన్గా కూడా చేసినట్టుగా నేను విన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాక్చువల్లీ ఈ ఇయర్ హైదరాబాద్లో నేను ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. అయితే లాస్ట్ 7 years నుంచి నేను సర్వీసెస్కి ఆడాను. ఈ ఇయర్ నేను వాపస్ హైదరాబాద్కి వచ్చాను. అయితే నాకు చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే నేను సర్వీసెస్కి అంతా ఆడినా, ఇండియాయే ఆడినా, దిలీప్ ట్రోఫీ ఆడినా. ఆ రెస్పెక్ట్ నాకు ఇక్కడ దొరికింది మళ్ళీ, అది నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే టీమ్మేట్స్ కూడా చాలా వెల్కమింగ్ ఉండే. అందరం కలిసి మేము లాస్ట్ ఇయర్ హైదరాబాద్ టీమ్ ప్లేట్ గ్రూప్లో డిమోట్ అయింది. అయితే ఈ ఇయర్ మేము ప్లేట్ నుంచి మళ్ళీ ఎలీట్కి తీసుకొని వచ్చాను. అయితే అది చాలా మంచి అనిపిస్తుంది. మళ్ళీ అవర్ హైదరాబాద్ టీమ్ ఇస్ బ్యాక్ ఇన్ ఎలీట్ గ్రూప్ వేర్ ఇట్ బిలాంగ్స్. చాలా ప్లేయర్స్ కూడా చాలా మంచి పర్ఫామ్ చేశారు. నాకు కూడా చాలా ఈజీ ఉండే అందరికీ మేనేజ్ చేయడానికి కోసం. మళ్ళీ తిలక్ వర్మ వచ్చిన తర్వాత తిలక్ కెప్టెన్ ఉండే. అయితే తిలక్ ఇంకా నాది కూడా మంచి టెంపో ఉండే. మొత్తం చాలా వెరీ వెల్కమింగ్గా ఫీల్ అయ్యింది. సర్వీస్ టీమ్స్ అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి కానీ నేవీకి సంబంధించి కానీ మీరు సర్వీస్ టీంలో ఆడానని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇందులో వచ్చిన క్రికెటర్స్ ఉంటారో యంగ్ జనరేషన్, వాళ్ళు కూడా ఇటువంటి సర్వీస్ టీమ్స్లో వెళ్ళాలని ఆడాలని అనుకుంటుంటారు కదా, మరి ఎలా వెళ్ళడం?
యాక్చువల్లీ అదే సేమ్ జర్నీ. స్టేట్ క్రికెట్లో మంచి పర్ఫామ్ చేయాలి. స్టేట్ క్రికెట్లో మంచి పర్ఫామ్ చేస్తే వాళ్ళు చూస్తుంటారు ఫర్ న్యూ ప్లేయర్స్. అయితే మంచి పర్ఫార్మెన్స్ అండర్-19లో, అండర్-23 స్టేట్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. ఆ ట్రయల్స్లో వాళ్ళు వెళ్తారు, అక్కడ ట్రయల్స్ మంచిగా ఇవ్వాలి, వాళ్ళ మంచి అయిన ఉంటే వాళ్ళు తీసుకుంటారు. అయితే మీ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి, టాలెంట్ ఉండాలి. అయితే ఒక 10-15 ఇయర్స్ మంచిగా హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు జాబ్ దొరుకుతుంది ఆర్మీలో, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఏదైనా. పర్ఫార్మెన్స్ని పెంచుకోవడం ఎలా అంటారు? ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయాలి? ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి దీంట్లోనే ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు, లేదంటే ప్యాషన్తో వచ్చిన వాళ్ళు కాదు, ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు కాదు. మీ ఫాదర్ డ్రీమ్ని ట్రూ చేసిన మీరు ఇందులోనే ఉన్నారు కాబట్టి యు నో వెరీ వెల్ ట్రిక్స్ హౌ టు ప్లే, పర్ఫార్మెన్స్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీకు చాలా బాగా తెలిసి ఉంటుంది కదా. మీరు మీ వీక్నెస్లో ఉండి మీ పర్ఫార్మెన్స్ని బాగా చేసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీ ఫాదర్ ఎలాంటి ట్రిక్స్ ఇచ్చారు? యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏముంటుందంటే రెగ్యులారిటీ ఉండాలి. ఎవ్రీడే. మధ్యలో గ్యాప్లు ఎక్కువ ఉంటే అంత అది ప్రోగ్రెస్ ఆగిపోతుంది, స్లో అయిపోతుంది. అదే కంటిన్యూటీ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఎవ్రీడే మేము ప్రాక్టీస్ చేస్తుంటాము, న్యూ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, దాన్ని సాల్వ్ చేయాలి. అయితే ఒక మంచి కోచ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకా పేరెంట్స్ సపోర్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకపోతే ఫర్ అ చైల్డ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు కంటిన్యూ హిస్ జర్నీ. అయితే పేరెంట్స్ సపోర్ట్ ఈజ్ వెరీ మస్ట్. ఫాదర్ అయినా మదర్ అయినా, నా మదర్ కూడా చాలా కష్టపడింది. పొద్దున్న 4:40, 4:30 లేసి బ్రేక్ఫాస్ట్, లంచ్ మొత్తం రెడీ చేసి నాకు ఒకేసారి క్యాంప్కి పంపిస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడే ప్రాక్టీస్ చేసి, బ్రేక్ఫాస్ట్ చేసి, మరి లంచ్ కూడా స్కూల్లోనే చేయాలి. మొత్తం మమ్మీ ప్రిపేర్ చేస్తుండే. అయితే మమ్మీ కూడా చాలా హార్డ్ వర్క్ పడింది. మళ్ళీ డాడీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత, ఏదైనా కోర్స్కి వెళ్ళిన తర్వాత మమ్మీనే నన్ను క్యాంప్కి తీసుకుని వెళ్తుంది ఎవ్రీడే. అయితే చాలా పేరెంట్స్ సపోర్ట్ ఫస్ట్, వాళ్ళ సపోర్ట్ ఎవ్రీడే చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఒక మంచి కోచ్ గైడెన్స్, మంచి కోచ్ అండర్ కింద ఉంటే చాలా మంచిది. ఎందుకంటే కోచ్ తెలుసు అక్కడ రీచ్ అవ్వాలంటే ఎట్లా అవ్వాలో. నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అందరికీ అది ఈజీ అయిపోతుంది అని అట్లా లేదు. ఆ జర్నీలో రెగ్యులర్గా గైడెన్స్ ఇవ్వాలని ఎవరైనా ఉండాలి. అయితే ఏ ప్లేయర్ అయినా, ఏ కోచ్ అయినా ఆ లెవెల్ వెళ్ళిన తర్వాత ఆయనకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక ప్లేయర్కి ఎప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేపియాలో, ఏ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో. ఎందుకంటే నేను మధ్యలో ఒక బ్యాటింగ్లో ట్రిగర్ మూమెంట్ ఉంటుంది, అది స్టార్ట్ చేశాను. నేను నా ఓన్గానే స్టార్ట్ చేశాను. నాకైతే ఏం అర్థం కాలే ఎట్లా చేయాలో, కొద్ది ప్రాబ్లం అవుతుంది. అయితే నేను కర్ణాటక వెళ్ళి ఒక కోచ్ దగ్గర వెళ్ళి అక్కడ 1 month స్పెండ్ చేసి అది మొత్తం పర్ఫెక్ట్ చేసి వచ్చాను. అయితే రెగ్యులర్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంకా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది క్రికెట్. మీ దగ్గర వీడియో అనాలిసిస్, మళ్ళీ బ్యాట్లో కూడా ఒక సెన్సర్ ఉంటుంది, దాంతో ఎంత బ్యాట్ స్పీడ్ వస్తుందో అవన్నీ మానిటర్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిగా ఉంటుంది, ఒక స్ట్రక్చర్డ్ వే. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ క్రికెట్ యాజ్ అ కెరియర్, సో యూ షుడ్ ఆల్సో హ్యావ్ అ స్ట్రక్చర్డ్ వే టువర్డ్స్ ఇట్. మేము అట్లనే ఎప్పుడు ఆడుతున్నామో ఒక ఇయర్ ఆడట్లే అట్లా ఉంటే కొద్ది కష్టం అయిపోతుంది. అయితే అది రెగ్యులారిటీ ఉండాలంటే ఉంటే చాలా మంచిది. ఒక మంచి కోచ్ గైడెన్స్ కావాలని చెప్పేసి అన్నారు. ఒక మంచి కోచ్ని ఏ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు ఒక కోచ్ కోసం కర్ణాటక ట్రావెల్ చేయాల్సిన అవసరం వచ్చింది కదా, హైదరాబాద్లో ఎలాంటి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఎలాంటి గైడెన్స్ ఇవ్వడానికి కోచెస్ అందుబాటులో ఉన్నారు? యాక్చువల్లీ కోచింగ్ అంటే మీరు ఒక కోచ్ దగ్గర వెళ్తారు, ఆ కోచ్తో మీ టెంపో కూడా మ్యాచ్ అవ్వాలి. వాళ్ళ టీచింగ్ స్టైల్ వేరే ఉంటుంది, మీ లెర్నింగ్ కర్వ్ వేరే ఉంటుంది. అయితే అది మ్యాచ్ కాకపోతే మీరు ఎంత మంచి కోచ్ దగ్గర వెళ్ళినా అది సూట్ కాదు. అయితే ట్రయల్ అండ్ ఎర్రర్ ఉంటుంది. మీరు ఒక దగ్గర వెళ్తారు, అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు, మీకు సూట్ అవుతుందంటే ఉండండి, సూట్ అవ్వకపోతే మళ్ళీ వేరే క్యాంప్ వెళ్ళవచ్చు. హైదరాబాద్ కూడా చాలా మంచి అకాడమీస్ ఉన్నాయి. నేను ప్రాక్టీస్ చేస్తున్న ఇక్బాల్ క్రికెట్ అకాడమీ యాప్రాల్లో ఉంది. అక్కడ చాలా మంచి కోచ్లు ఉన్నాయి, సైడ్ అమర్స్ ఉన్నారు ప్రాక్టీస్ చేయడానికి కోసం. ఇంకా చాలా అకాడమీస్ ఉన్నాయి. నెక్స్ట్ జెన్ క్రికెట్ అకాడమీ అని తున్కుంటాలో ఉంది, అది రెసిడెన్షియల్, ఫుల్ డే ప్లేయర్ అక్కడే ఉంటాడు, స్టడీస్ కూడా అక్కడే, మొత్తం అక్కడే రెసిడెన్షియల్ ఉంది నెక్స్ట్ జెన్. మళ్ళీ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ ఉంది, మళ్ళీ యాప్రాలో ఇంకో అకాడమీ ఉంది, ఫీనిక్స్ క్రికెట్ అకాడమీ, మళ్ళీ చాలా అకాడమీలు ఉన్నాయి. అయితే 3-4 అకాడమీస్ చాలా బాగున్నాయి. అక్కడ చాలా మంచి కోచ్లు ఉన్నాయి, చాలా మంచి స్ట్రక్చర్డ్ వే ఉంది ఫర్ కోచింగ్. ఇంకా ఇంకోది ఉంది మన
కోచింగ్ బియాండ్ క్రికెట్ బియాండ్ మన సెయింట్ జాన్స్ పక్కన అండ్ సికింద్రాబాద్లో ఉంది. అయితే ఈ 5-6 అకాడమీ చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ. క్రికెట్ ఆటలో రాణించాలి అంటే కోచ్ ఎంతవరకు మనకు ఇంపార్టెంటో, వాళ్ళు ఫినాన్షియల్లీ కూడా చాలా మంచి స్టేటస్లో ఉంటే వాళ్లకు ఈజీ అవుతుంది జర్నీ అని ఇందులోకి వచ్చే వాళ్ళు ఫీల్ అవుతుంటారు. నిజమేనా? ఫినాన్షియల్గా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుందా? యాక్చువల్లీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయితే అవుతుంది. క్రికెట్ ఒక కాస్ట్లీ గేమ్, మీకు ఎక్విప్మెంట్స్ కూడా కాస్ట్లీ ఉంటాయి, బాల్స్ కాస్ట్లీ ఉంటాయి, అకాడమీ ఫీజు కూడా కాస్ట్లీ ఉంటాయి. అయితే ఇఫ్ యు ఆర్ వెల్దీ ఇనఫ్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ కన్వీనియంట్. కానీ అంత వెల్త్ లేకున్నా కూడా మీ దగ్గర టాలెంట్ ఉంటే కోచెస్ మళ్ళీ అందరూ చాలా హెల్ప్ చేస్తారు. నేను చిన్నప్పటికెళ్ళి సెయింట్ జాన్స్లో కూడా నేను ఫ్రీగానే కోచింగ్ తీసుకున్నాను. మన విజయ్ పాల్ సార్ దగ్గర కూడా ఫ్రీ కోచింగ్ నాకు దొరికింది. స్కూల్లో కూడా నాకు ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్. నేను గ్రాడ్యుయేషన్ కూడా ఫ్రీగా చేశాను. ఎందుకంటే వాళ్ళే పిలిచి మీకు అడ్మిషన్ ఇస్తారు మీ దగ్గర టాలెంట్ ఉంటే. అయితే హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు రాకపోతే ఒక 2-3 years తర్వాత వస్తుంది. కానీ రెగ్యులర్ హార్డ్ వర్క్ అది చాలా ఇంపార్టెంట్. అయితే మీ దగ్గర అంత డబ్బు లేకున్నా కూడా దే ఆర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు హెల్ప్ యూ ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్. అయితే ఇట్స్ నాట్ దాట్ హార్డ్, బట్ మనీ ఆబ్వియస్లీ హెల్ప్స్. సో ఓకే, రైట్. మీరు ఆడిన మ్యాచ్లకు సంబంధించి మీరు ఎన్ని మ్యాచెస్ ఆడారు, మీ రన్ స్కోర్ ఏంటి? నేను ఇప్పుడు దాకా 50 రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఆడాను, 56 విజయ్ హజారే గేమ్స్ లిస్టే, ఇంకా T20 సయ్యద్ ముస్తాక్ అలీ ఒక 50-51 మ్యాచెస్ ఆడాను. రంజీ ట్రోఫీలో నాకు 3,400-500 రన్స్ ఉన్నాయి. ఇంకా విజయ్ హజారేలో 1,600-1,800 రన్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్, నాకు ఎగ్జాక్ట్ అయితే గుర్తులేదు. T20లో కూడా 1,000-1,200 రన్స్ అట్లా ఉన్నాయి. అయితే రంజీ ట్రోఫీలో ఈ ఇయర్ చాలా బాగా వెళ్ళింది. ఇయర్ నేను ఒక చిన్న రికార్డ్ కూడా క్రియేట్ చేశాను. అయితే దానిలో కూడా సెకండ్ ఉండే, సెకండ్ ఫాస్టెస్ట్ 100 కొట్టాను నేను మన రంజీ ట్రోఫీలో. ఇన్ని ఫార్మాట్స్ ఆడారు కదా, మీకు నచ్చిన ఫార్మాట్ ఏంటి అసలు? నాకైతే T20 చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫాస్ట్ క్రికెట్, అది రిజల్ట్ కూడా ఫాస్ట్ వస్తుంది. దాంట్లో 20 ఓవర్స్ ఆడాలి, కానీ చాలా హై పేస్డ్ గేమ్, చాలా దాంట్లో త్వరగా అవుతుంది, మొత్తం చాలా ఫాస్ట్గా అవుతుంది. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే మీరు ఇన్ని హాఫ్ సెంచరీలు, డబుల్ సెంచరీలు, ఇన్ని సెంచరీస్ చేశారు కదా, ఫస్ట్ టైం ఎప్పుడు బ్రేక్ చేశారు? దేంట్లో రన్స్ హాఫ్ సెంచరీస్, డబుల్ సెంచరీస్ చేస్తూ ఉన్నారు కదా, ఫస్ట్ సెంచరీ ఎప్పుడు చేశారు? ఫస్ట్ సెంచరీ నేను 2016లో చేశాను రంజీ ట్రోఫీలో. అది నేను మన జమ్మూ అండ్ కాశ్మీర్ అగేన్స్ట్ మ్యాచ్ ఉండే, దానిలో నేను 182 అవుట్ అయ్యాను 182. అది నా ఫస్ట్ సెంచరీ ఉండే అగేన్స్ట్ జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీలో. ఎప్పుడైనా పెట్టుకున్నారా వాళ్ళ స్కోర్ని నేను బ్రేక్ చేయాలి అన్న లక్ష్యం ఏమైనా పెట్టుకొని వెళ్ళేవాళ్ళ? స్కోర్ బ్రేక్ చేయాలని లేకుండే, కానీ ఈ ఇయర్ నేను సెకండ్ వచ్చాను కదా ఫాస్టెస్ట్ 100లో. ఈ ఇయర్ నేను అనుకున్నా నేను ఫాస్టెస్ట్ 100 కొట్టాలని, ఆ రికార్డ్ బ్రేక్ చేయాలని. అయితే ఒక మ్యాచ్లో ఛాన్స్ దొరికింది, నేను 185 మీద అవుట్ అయిపోయాను. దాంట్లో నేను 112 బాల్స్లో 185 కొట్టాను రంజీ ట్రోఫీలో. అది ఇంకా ఒక 105 బాల్స్లో ఇంకా 13 బాల్స్లో 15 రన్స్ కొడితే నేనే మొత్తం వరల్డ్లో ఫాస్టెస్ట్ 100 రికార్డు ఉంటుండే. వరల్డ్ కాదు, ఇండియా లిస్టే, సారీ రంజీ ట్రోఫీ. ఎప్పుడైనా నేను ఇన్ని రన్స్ చేస్తాను అనుకొని మీరు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అన్ని రన్స్ చేయకుండా బ్యాక్ వచ్చిన సందర్భం ఏదైనా ఉందా? యాక్చువల్లీ నేను ఎప్పుడైనా ఇన్ని రన్స్ చేయాలని ఫీల్డ్ మీద వెళ్తే నేను త్వరగానే బయటకు వచ్చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే క్రికెట్ మేము ఏమైనా అనుకోని ప్రీ ప్లాన్ చేసి మేము ఆడలేము క్రికెట్. ఎందుకంటే క్రికెట్ ఎట్లా అంటే మీరు రియాక్షన్ గేమ్ క్రికెట్. మేము అనుకున్నా అక్కడ అవ్వదు, బౌలర్ ఏదో బాల్ వేస్తాడు, పిచ్ మీద ఏదో బాల్ రియాక్ట్ అవుతుంది, పడి లోపల వస్తుందో బౌన్స్ అవుతుందో. అయితే మేము రియాక్ట్ చేయడానికి కోసం అక్కడ వెళ్తే చాలా ఈజీ ఉంటుంది పర్ఫామ్ చేయడం. మేము ఉట్టి పర్ఫార్మెన్స్ మైండ్లో పెట్టుకుని వెళ్తే చాలా అంత ఈజీ కాదు. అందుకే ఎప్పుడైనా పర్ఫామ్ చేయాలని ఉండాలి, కానీ ఇన్ని రన్స్ కొట్టాలో అట్లా ఉంటే కష్టం. మేము అనుకోవాలి నేను అక్కడ వెళ్ళి మంచిగా ఆడతా, నేను మంచిగా ఆడితే ఆటోమేటిక్గా రన్స్ వస్తాయి, అది అనుకొని వెళ్తే నేను చాలా బెటర్ పర్ఫామ్ చేశాను. అంటే బిఫోర్ గోయింగ్ టు ఫీల్డ్ మీరు మోటివేషన్ అవసరం పడుతుందంటారా? మోటివేషన్ అనేది మా రొటీన్ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా మ్యాచ్ ఉంటే దాని ముందు ఈవినింగ్
కొద్దిగా ఇస్తాము ఆపోజిషన్ టీం ఎట్లుందో, వాళ్ళ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏమున్నారు, అది మొత్తం టీం కూర్చొని వీడియోస్ చూస్తాము, డిస్కస్ చేస్తాము. అది ప్రిపరేషన్ ఉంటుంది. ఒక పెద్ద గేమ్ ఉంటే కొద్ది ప్రెషర్ ఉంటుంది, కానీ అది లేకపోతే బెస్ట్. అయినా బ్యాక్ ఆఫ్ ది మైండ్ కొద్దిగా ఉంటుంది. దాని ప్రిపరేషన్ మేము చేసుకోవాలి. పొద్దున మ్యాచ్ ముందు మన మైండ్ని రెడీ చేసుకోవాలి. వెళ్ళి పిచ్ చూడాలి ఎట్లుందో, మన కండిషన్స్ ఎట్లున్నాయి, కోల్డ్గా ఉందా, లేకపోతే కొద్ది వామ్ ఉంది, లేకపోతే క్లౌడీ ఉంది. అది వేరే వెదర్ కండిషన్స్లో పిచ్ ఇంకా బాల్ వేరేగా బిహేవ్ చేస్తుంది. వెదర్ కండిషన్ మీ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయా? చాలా ఛాన్స్ ఉంటాయి. కోల్డ్ వెదర్ ఉంటే బాల్ కొద్ది స్వింగ్ అవుతుంది. డ్రై వెదర్ ఉంటే కొద్ది ఈజీ ఉంటుంది బ్యాటింగ్ చేయడానికి కోసం. ఇంకా వికెట్ కండిషన్స్ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. వికెట్ మీద గ్రాస్ ఉంటే ఫాస్ట్ బౌలర్స్కి ఈజీ ఉంటాయి, బాల్ స్వింగ్ అవుతుంది. వికెట్లో కొద్ది గ్రాస్ తక్కువ ఉంటే బ్యాట్స్మెన్స్కి మంచి ఉంటుంది. మళ్ళీ వికెట్ డ్యాంప్ ఉందో, కొద్దిగా వెట్ ఉంది, లేకపోతే డ్రై ఉంది. ఎక్కువ డ్రై ఉంటే స్పిన్నర్స్ మంచి దాని మీద వేయవచ్చు. అట్లా చాలా చిన్న థింగ్స్ ఉన్నాయి. దాని మీద ఆలోచించే మ్యాచ్కి వెళ్ళాలి. ఓకే, అంటే ఇప్పుడు ఈ మ్యాచ్కి నేను వెళ్తాను అనుకొని లేదు ఆ మ్యాచ్కి వెళ్ళలేకపోయిన సందర్భాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదంటే ఇంజురీతో బాధపడుతూ, స్పోర్ట్స్ వాళ్ళకి చాలా ఇంజురీస్ అవుతూ ఉంటాయి కదా, అలాంటివి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అట్లా ఏం లేకుండే. ఒకసారి నేను చిన్నప్పుడు నాకు మిజిల్స్ వచ్చాయి. అయితే మ్యాచ్ ఉండే, ఫీవర్ కూడా ఉండే. అయితే డాడీ చెప్పారు వెళ్ళకు మ్యాచ్కి, నువ్వు బాగలేవు. అయితే నేను చెప్పా డాడీ వద్దు, నేను మ్యాచ్కి వెళ్తా, నేను ట్రై చేస్తా. లైక్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ప్లే ఐల్ ప్లే, ఇఫ్ నాట్ దెన్ ఐల్ వెయిట్. బట్ నేను మ్యాచ్కి వెళ్ళాను, మ్యాచ్ ఆడాను, అక్కడ 62 రన్స్ కూడా కొట్టాను. నేను చాలా చిన్నగా ఉండే. ఓకే, అంటే టెస్ట్ మ్యాచ్ కానీ T20 కానీ ఇంకా ఇన్ని ఫార్మాట్స్లో విచ్ ఇస్ ద బెస్ట్ ఫార్మాట్ అంటారు? మీకు నచ్చిన ఫార్మాట్ ఏంటి అసలు? నేను ఇది ఆల్రెడీ చెప్పాను, T20 నాకు నచ్చుతుంది. కానీ టు బి ఆనెస్ట్ యాక్చువల్ స్కిల్ టెస్ట్ క్రికెట్లోనే అది టెస్ట్ అవుతుంది. ఓకే, మన 4 డే గేమ్స్లో. ఎందుకంటే అది ఒక 4 డేస్గా రెగ్యులర్గా ఆడాలి. దానిలో 2 innings అవుతాయి. 2 innings బౌలింగ్ వేయాలి, 2 innings బ్యాటింగ్ చేయాలి. అయితే దానిలో చాలా పెద్ద మ్యాచ్. ఒక ఫస్ట్ ఇన్నింగ్ మేము ఓడిపోయిన తర్వాత కూడా మ్యాచ్ గెలవచ్చు. అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొద్ది లాంగ్ ఉంటుంది, కానీ చాలా మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది అది మ్యాచ్. చాలా ఫిజికలీ కూడా చాలా హార్డ్ ఉంటుంది అది 4 డే గేమ్. ఇండియా టీంకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ మీకు వచ్చాయా? ఎన్ని సందర్భాల్లో వచ్చాయి? 1-2 times అయింది. నేను ఫస్ట్ ఇయర్లో 945 రన్స్ కొట్టిన తర్వాత నేను ఇండియా ఏలో సెలెక్ట్ అయ్యాను. ఇండియా ఏలో కూడా నేను మన హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఉండే, నాతో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ వీళ్ళందరూ ఉండే. అయితే అప్పుడు అక్కడ ఛాన్స్ దొరకలే, నేను 12th మ్యాన్ ఉండే. అక్కడ దొరికిన తర్వాత మంచి పర్ఫామ్ చేస్తే ఇండియా ఛాన్స్ ఉంటుండే. మళ్ళీ దాని తర్వాత నేను దులీప్ ట్రోఫీ ఆడాను, ఇండియా రెడ్. మన కెప్టెన్ దినేష్ కార్తిక్ ఉండే. మేము దులీప్ ట్రోఫీ ఛాంపియన్షిప్ గెలిచాం. దానిలో కూడా నాకు 2 matches ఛాన్స్ దొరికింది. నేను ఒక 50 కొట్టాను. దానిలో ఇంకా మంచి పర్ఫామ్ చేస్తే మేబీ ఇంకా ఛాన్స్ దొరుకుతుండే. అయితే ఇప్పుడు కూడా నేను అక్కడిక్కడ సైడ్ లైన్స్లో ఉన్నాను. ఒక 2-3 years చాలా మంచిగా రంజీ ట్రోఫీలో పర్ఫామ్ చేసి మళ్ళీ ఇండియా ఏలో పర్ఫామ్ చేసి ఇండియా కూడా ఆడొచ్చు. నేను ఇప్పుడు 28 years old. అయితే 2-3 years నా పీక్ టైం ఉంది, కెరియర్ పీక్. దీనిలో నేను పర్ఫామ్ చేస్తే IPLలో ఛాన్స్ దొరికితే, నేను 2021లో ముంబై ఇండియన్స్లో కూడా ఉండే యాజ్ ఎ రిజర్వ్ ప్లేయర్. అయితే అప్పుడు కూడా ఛాన్స్ దొరకలే. అదే IPLలో ఎక్కడైనా నెక్స్ట్ 2-3 yearsలో ఛాన్స్ దొరికిన తర్వాత మంచిగా పర్ఫామ్ చేసిన తర్వాత ఇండియా కూడా ఆడొచ్చు. మీరు ఇంత మంచి ప్లేయర్ అయ్యుండి కూడా అక్కడ ఛాన్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఇండియాలో క్రికెట్ చాలామంది ఆడుతున్నారు. అయితే ఇప్పుడే 36 states ఆడుతుంది క్రికెట్. అయితే 36 statesలో ఎవ్రీ స్టేట్లో 2-3 చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అయితే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఒక 100 players ఉంటే ఒక 15 players సెలెక్ట్ అవుతారు. అయితే ఆ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటే కొద్దిగా టఫ్ అవుతుంది. అదే ప్రాబ్లం. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా వేరే ప్లేయర్స్ ఎవరో ఇండియా ఆడుతున్నారో వాళ్ళకన్నా కొద్దిగా తక్కువనే చేశాను. ఇంకా కొద్దిగా నేను పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తే నాకు కూడా ఛాన్స్ దొరకవచ్చు అక్కడ. ఓకే, మీతో పాటు బెస్ట్గా ఆడేవాళ్ళ మీ సహచరుల గురించి చెప్పండి. మీతో ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ అక్కడ మిగతా టీం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మన కరెంట్ టీంలో అయితే హైదరాబాద్ నుంచి మొహమ్మద్ సిరాజ్ ఇంకా తిలక్ వర్మ ఇండియా ఆడుతున్నారు. వాళ్ళ గురించి అయితే అందరికి తెలుసు.
వాళ్ళకన్నా ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక తనే త్యాగరాజన్ అని ఈ ఇయర్ కింగ్స్ 11 పంజాబ్ ఐపీఎల్ టీంలో ఉన్నాడు. వాడు ఆల్రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, ఇంకా బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, చాలా మంచి ఆల్రౌండర్. దాని తర్వాత తన్మయ్ అగర్వాల్ అని లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. వాళ్ళు రంజీ క్యాప్టెన్ కూడా ఉండే హైదరాబాద్ కోసం, చాలా మంచి బ్యాట్స్మెన్. వాళ్ళు కూడా ఐపీఎల్లో ఉండే. దాని తర్వాత సివి మిలింద్ అని లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. ఆయన కూడా ఆర్సీబీలో ఉండే, బెంగళూరు టీంలో ఐపీఎల్లో ఉండే. ఇండియా కూడా ఆడారు. నాతో పాటు దులీప్ ట్రోఫీలో ఉండే. వాళ్ళు కూడా చాలా మంచి ఫాస్ట్ బౌలర్. అండర్-19 వరల్డ్ కప్ కూడా ఆడిండు సివి మిలింద్. దాని తర్వాత రవితేజ ఉన్నారు. ఆయన కూడా దులీప్ ట్రోఫీ ఆడారు. చాలా మంచి ఆల్రౌండర్. ఈ ఇయర్ T20లో మొత్తం ఇండియాలో హైయెస్ట్ వికెట్ టేకర్ ఉండే రవితేజ. అన్ఫార్చునేట్లీ ఐపీఎల్లో ఛాన్స్ దొరకలే, కానీ చాలా మంచి ఆల్రౌండర్. దాని తర్వాత రోహిత్ రాయుడు అని లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఆయన కూడా దులీప్ ట్రోఫీ దేవదర్ ట్రోఫీలో ఉండే సీనియర్ క్రికెట్. మన విజయ్ హజారే పర్ఫామ్ చేసిన తర్వాత మొత్తం ఇండియాలో ఒక 3 టీమ్స్ సెలెక్ట్ చేస్తారు. దాన్ని దేవదర్ ట్రోఫీ అంటారు. దానిలో కూడా 2-3 ఇయర్స్ ఆడిండు. చాలా మంచి లెఫ్ట్ హ్యాండర్. ఇంకా చాలా మంచి యంగ్స్టర్స్ కూడా ఉన్నారు టీంలో. అయితే ఒక 5-6 సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. దాని తర్వాత యంగ్స్టర్స్ కూడా చాలా టాలెంటెడ్. అయితే మా టీం ఇయర్ ప్లేట్ నుంచి ఎలిట్లో వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మేము ప్లాన్ చేస్తున్నాము, మినిమంగా 2 ఛాంపియన్షిప్స్లో ఫైనల్ అయినా రావాలి, ఇంకా రంజీ ట్రోఫీ ఫైనల్ గెలవాలని ప్లాన్ చేస్తున్నాము. దానికోసం ప్రిపేర్ చేస్తున్నాము. రంజీ ట్రోఫీకి మీరు కెప్టెన్గా ఉన్నట్టున్నారు కదా? నేను వైస్ కెప్టెన్ ఉండే. కెప్టెన్ తిలక్ వర్మ అవైలబుల్ లేకుంటే నేను కెప్టెన్ చేస్తున్నా. అయితే ఈ ఇయర్ 3-4 గేమ్స్ నేను కెప్టెన్షిప్ చేశాను రంజీ ట్రోఫీలో. అసలు సెలక్షన్ కమిటీ గురించి చెప్పండి. ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందా, లేదు వాళ్ళు ఆడిన మ్యాచెస్ని డిపెండ్ చేసుకొని సెలెక్ట్ చేస్తారా? ఏ విధంగా ఉంటుంది? సెలక్షన్ కమిటీని సెలెక్ట్ చేస్తారా లేకపోతే ప్లేయర్స్? సెలక్షన్ కమిటీ గురించి అండ్ ద ప్లేయర్స్ ఆల్సో. యాక్చువల్లీ సెలక్షన్ కమిటీ ఏం రూల్స్ ఉన్నాయో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ దాంట్లో రంజీ ట్రోఫీ ప్లేయర్స్ కూడా ఉన్నారు. నాకు తెలిసిన దాకా అన్ని సెలెక్టర్స్ రంజీ ట్రోఫీ ప్లేయర్స్ ఇప్పుడు ఉన్న సెలెక్టర్స్. వాళ్ళు ఇయర్ అయితే చాలా బాగా సెలెక్షన్ చేశారు. మొత్తం అన్ని ఫార్మాట్స్లో టీం కూడా మంచి చేసింది. మళ్ళా సెలెక్షన్ ప్లేయర్స్ది కూడా మంచి సెలెక్షన్ అయింది. ఎవరో పర్ఫామ్ చేశారో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇంకా టీంలో కూడా ఏం అప్ డౌన్ లేకుండే, ఏం ప్రెషర్ లేకుండే కి వీళ్ళనే ఆడిపియాలో. మొత్తం పర్ఫార్మెన్స్ బేస్డ్. టీం ఏం రిక్వైర్మెంట్ ఉందో, ఆపోజిషన్ ఎట్లా ఉన్నారో దాని మీద బేస్ సెలెక్షన్ అయింది. టీమ్ సెలెక్షన్ అయింది, చాలా బాగా సెలెక్షన్ అయింది. మన సెలెక్షన్ రంజీ ట్రోఫీ ముందు జోనల్ టోర్నమెంట్ అవుతుంది. ఆ టోర్నమెంట్లో పర్ఫామ్ చేసిన వాళ్ళు రంజీ టీంలో ఉంటారు. అట్లా లీగ్స్ అవుతుంది. లీగ్స్ తర్వాత జోనల్ అవుతుంది. జోనల్ తర్వాత రంజీ టీం. ఓకే. అంటే ఇప్పుడు మ్యాచ్కి వెళ్ళే ముందు ఆ అపోజిషన్లో ఉన్న వాళ్ళ హిస్టరీ కూడా ఒకసారి చూసుకుంటారా? వాళ్ళు ఏ విధంగా ఆడారు, వాళ్ళ బ్యాటింగ్ ఏంటి, వాళ్ళ బౌలింగ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి, ఇదంతా చూసుకుంటారా మీరు ఒకసారి? ఇవన్నీ మేము ఎవ్రీడే. రేపు మ్యాచ్ ఉంది, మ్యాచ్ ముందు ఈవినింగ్ అందరూ కూర్చొని మా దగ్గర వీడియో అనలిస్ట్ ఉంటాడు. సో కోచెస్ ఇంకా వీడియో అనలిస్ట్ కలిసి ఆపోజిషన్ టీం మీద డేటా కలెక్ట్ చేసి మమ్మల్ని చూపిస్తారు. అయితే ఈ ప్లేయర్ వాళ్ళ టీం, ఈ ప్లేయర్ ఇప్పుడు ఫామ్లో ఉన్నాడు, ఈ ప్లేయర్ లేకపోతే ఫామ్లో ఉన్నా కూడా ఈ షాట్స్ కొడుతుండు, ఎట్లా ఆడుతుండో, అవన్నీ మేము అనాలిసిస్ చేసిన తర్వాతనే మ్యాచ్కి వెళ్తాం. అది ఇప్పుడు చాలా క్రూషియల్ అయిపోయింది. అది ఒక మ్యాచ్ ముందు అది చేయడానికి కోసం చాలా క్రూషియల్. అది చేస్తే మేము బెటర్గా ప్రిపేర్ ఉంటాము. అక్కడ వెళ్ళిన తర్వాత చూసి రియాక్ట్ ఏమైనా చేయాలంటే చాలా కష్టం. ఫస్ట్ మేము రెడీ ఉంటే ఆ సిచ్యువేషన్ బట్టి మేము రియాక్ట్ అవ్వచ్చు. ఏ ప్లేయర్లు ఎట్లా అవుట్ చేయాలో, వాళ్ళ టీం ఏ బౌలర్ ఎట్లా వేస్తుండో, అవన్నీ చాలా ప్లాన్ చేసే మేము వెళ్తాం. టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేస్తారా? చాలా మార్పులు కూడా వచ్చాయి. ప్రతి ఆటలో మనం చూసుకున్నట్టయితే టెక్నాలజీని కూడా వాళ్ళు బాగా యూజ్ చేస్తున్నారు. బ్యాట్కి బాల్ తగిలిందా లేదా అన్నది కూడా వాళ్ళు చూసుకోవడం, ఆన్ స్క్రీన్ చూసుకుంటున్నారు. సో అదంతా మీకు ఇప్పుడు హెల్ప్ అవుతుందా? అది హెల్ప్ అయితే చాలా అవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుందో హ్యూమన్ ఎర్రర్ అది ఎలిమినేట్ చేస్తుంది. మేము అంపైర్ అవుట్ ఇస్తే మేము వెళ్ళిపోవాలి. కానీ రివ్యూ సిస్టమ్ అవన్నీ చాలా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్ అయితే అవుతుంది, దాన్ని ఎలిమినేట్ చేయడానికి కోసం ఆ సిస్టమ్ వచ్చింది. అయితే కొద్ది మ్యాచెస్ కూడా ఫేర్ అవుతాయి. రాహుల్జీ, మీరు ఇందాక చెప్తున్నారు కర్ణాటక కూడా వెళ్ళాను కోచింగ్కి సంబంధించి. అంటే ఒక కోచ్ పర్టికులర్గా మంచి కోచ్ దగ్గర కోచింగ్ మనం తీసుకున్నట్టయితే వాళ్ళ ఆటని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటారా?
యాక్చువల్లీ నేను కర్ణాటక ఎందుకు వెళ్ళాలంటే నేను సౌత్ జోన్ క్యాప్టెన్ ఉండే అండర్ 19లో. అయితే క్యాప్టెన్ ఉన్నప్పుడు సౌత్ జోన్ సార్ కోచ్ ఉండే ఆర్ఎక్స్ మురళి అని కర్ణాటక. వాళ్ళ కింద మన మయాంక్ అగర్వాల్ కూడా వాళ్ళే స్టూడెంట్. అయితే సార్ నా కోచ్ ఉండే. సార్ ఇంకా నా టెంపో చాలా మంచి ఉండే అప్పుడు. అందుకే నేను ఇక్కడ ఎవరి దగ్గరైనా వెళ్ళకుండా నేను అక్కడే డైరెక్ట్ కర్ణాటక వెళ్ళాను సార్ దగ్గర. సో ఒక కోచ్తో పాటు మీకు టెంపో మంచిగా ఉండాలి కోచ్తో. అది లేకపోతే అదే నేను ముందు కూడా చెప్పాను, ఎంత మంచి కోచ్ ఉన్నా మీకు హెల్ప్ కాదు. ఆ స్పెసిఫిక్ రీజన్ కోసమే నేను కర్ణాటక వెళ్ళాను. అయితే మంచి కోచ్ ఉండాలి, టెంపో మంచి ఉండాలి, అయితే చాలా హెల్ప్ అవుతుంది. మీ ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్ అయిపోతుంది ఒక మంచి కోచ్ ఉంటే. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీ ఆటను మెరుగుపరచడానికి మీరు ఎవరి దగ్గర జాయిన్ అయ్యారు? మీ గురువు ఎవరు ఇక్కడ? ఇక్కడ యాక్చువల్లీ నా గురువు అయితే చిన్నప్పుడు సెయింట్ జాన్స్లో దయానంద్ సార్, నోవెల్కర్ సార్, ఇంకా దాని తర్వాత మెయిన్ గురువు అయితే విజయపాల్ సార్. నేను 2005లో మన విజయపాల్ సార్ అకాడమీ జాయిన్ అయ్యాను. 2005 నుంచి 2010 దాకా నేను సార్ దగ్గర ఉండే. అయితే అది నా క్రికెట్ మెయిన్ ఇయర్స్ బేస్, నా క్రికెట్ బేసిక్స్ లేకపోతే నా క్రికెటింగ్ స్టైల్ అవన్నీ సారే మోల్డ్ చేశారు. అయితే నేను అనుకుంటున్నా అది నా క్రికెట్ డెవలప్ అయింది కదా, దాని మెయిన్ ఫేజ్ అదే ఉండే విజయపాల్ సార్ దగ్గర. అయితే నేను 2010 తర్వాత నేను సార్ క్యాంప్ వదిలేశాను. ఎందుకంటే నేను భవన్స్లో కోచింగ్ స్టడీస్ కోసం నేను భవన్స్ జాయిన్ చేశాను. ఇంకా సార్ వేరే కాలేజ్లో కోచ్ ఉండే, అందుకే నేను వదలాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉండే. అందుకే నేను భవన్స్ జాయిన్ అయిన తర్వాత అయినా నేను ఎప్పుడైనా స్టేట్ వెళ్ళే ముందు సార్ని కలిసి సార్ ఆశీర్వాదం తీసుకొని ఎవ్రీ టైం వెళ్తుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత బేస్ అయితే చాలా గట్టిగా పడిపోయింది. ఆ తర్వాత కోచ్ల గురించి చెప్పాలి అని అంటే మెయిన్గా ఎవరి గురించి మీరు ప్రస్తావిస్తారు? దాని తర్వాత యాక్చువల్లీ 2016 దాకా నాకు ఎవరు కోచ్ లేకుండే. నేను ఏ అకాడమీకి వెళ్ళినా నేను ఓన్గానే నేను బేసిక్స్ అవన్నీ మానిటర్ చేస్తుండే. ప్రాక్టీస్ కోసం నేను మన ఇక్బాల్ సార్ అని ఉన్నారు, వాళ్ళ అకాడమీలో వెళ్తుండే ఉట్టి ప్రాక్టీస్ కోసం. సార్ సైడ్ హమ్మర్స్ ఉంటారు, బాల్ వేసేటప్పుడు, వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు అక్కడ. అయితే ప్రాక్టీస్ కండిషన్స్ చాలా మంచిగా ఉన్నాయి, పిచ్చెస్ చాలా మంచిగా ఉన్నాయి, సిమెంట్ వికెట్స్. అయితే అక్కడ ఒకటి ప్రాక్టీస్ చేయడానికి కోసం నేను వెళ్తుండే. 2016 తర్వాత ఆర్మీలో బిజు నాయర్ సార్ అని ఉన్నారు, దాని తర్వాత సరబ్జిత్ సింగ్ సార్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా నాతో పాటు చాలా ఒక 7 years నాతో పాటు ఉండే, నన్ను గైడ్ చేసుకుంటా. కానీ నేను యూజువలీగా నా ఓన్గానే ప్రాక్టీస్ చేస్తుండే, లైక్ ఐ యూస్ టు ప్రాక్టీస్ ద వే ఐ వాంట్. అయితే ఇప్పుడు అనిపిస్తుంది అది కొద్దిగా రాంగ్ స్టెప్ ఉండే. ఎందుకంటే ఒక కోచ్ గైడెన్స్లో ఉంటే ఈ అన్నీ ఎవ్రీథింగ్ గెట్స్ అ బిట్ ఈజియర్ విత్ ద రైట్ గైడెన్స్. నేను సొంతగా చేయడానికి కోసం చేస్తే కొద్దిగా టఫ్ అయింది. నేను ఇంకా ఫాదర్ ఇద్దరు కలిసి చేస్తుండే. అయితే మెయిన్ అలా అంటే నా ఫాదరే నా కోచ్, ఎందుకంటే డాడీయే క్రికెట్ స్టార్ట్ చేయించారు, డాడీయే ఎవ్రీడే ప్రాక్టీస్ చేపిస్తుండే. అయితే మెయిన్ కోచ్ అయితే ఫాదరే, దాని తర్వాత అదర్ కోచెస్ గైడెన్స్ ఉండే. కానీ నేను 4.5 years ఉన్నప్పుడు ఎంఎస్కే ప్రసాద్ సార్ నన్ను చూశారు బీడిఎల్లో. డాడీ కూడా అక్కడే ట్రాన్స్ఫర్ ఉండే, డాడీ అక్కడ ఉండే, సార్ కూడా అక్కడే మేనేజర్ ఉండే బీడిఎల్. ఇంకా బీడిఎల్ టీమ్కి సార్ ఆడుతుండే. అయితే అప్పుడు సార్ నన్ను చూశారు, నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండే. సార్ అక్కడ వచ్చారు, చెప్పారు చిన్న పిల్లోడు చాలా మంచిగా ఆడుతుండు. అయితే సార్ నన్ను తీసుకొని వెళ్ళి కిట్ సారే ఫస్ట్ కిట్ నాకు కొనింది సారే. కిట్ తీసుకొని నన్ను సెయింట్ జాన్స్లో అడ్మిషన్ చేయించారు ఎంఎస్కే ప్రసాద్ సార్. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ సార్ గైడెన్స్ కూడా ఉంటుంది, ఇంకా ఒక గాడ్ ఫాదర్ లాగా సార్. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్తున్నారు కదా, అసలు ఇందులో మన పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎన్ని అవర్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది? అది ఎన్ని అవర్స్ చేయాలో అది ప్లేయర్ మీద డిపెండ్ అవుతుంది. నేనైతే ఎవ్రీడే మ్యాక్సిమం 1 hour ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే నాకు 1 hourలోనే అది సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. నేను ఏం ట్రై చేస్తున్నానో అది కరెక్ట్ అయిపోతుంది. కరెక్ట్ కూడా కాదు, ఏమైనా కరెక్ట్ అవ్వాలంటే ఒక 2 weeks 3 weeks పడుతుంది. ఎవ్రీడే 1 hour 3 weeks దాకా అది కరెక్ట్గా చేస్తుంటే అది మసిల్ మెమరీలో ఫీడ్ అయిపోతుంది. అయితే కొన్ని ప్లేయర్లు ఉంటారు ఎవ్రీడే 4 hours ప్రాక్టీస్ చేస్తారు, కొంతమంది 8 hours చేస్తారు. అయితే ఏ ప్లేయర్కు ఎంత అవసరం ఉంది
అది బెస్ట్ ఉంటుంది. కానీ చిన్నప్పుడు ఒక ఎవ్రీడే పొద్దున్న 2 hours ఈవినింగ్ 2 hours అయితే మస్ట్ ఉండాలి. ఒక టైం తర్వాత ఆఫ్టర్ 16-17 years ఓల్డ్ దాని తర్వాత మేము ఎంత అవసరమో ఆ ప్లేయర్ బట్టి డిఫరెంట్గా వేరీ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ ప్రాక్టీస్ని అన్ని అవర్స్ వాళ్ళు చేయాలి అని అంటే వాళ్ళు ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఫిట్నెస్కి మీరు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చారు? అప్పుడు మీ కోచ్ ఎవరు? ఎలాంటి ఫిట్నెస్ తీసుకున్నారు? ఫిట్నెస్ నాకు నేను 15 years ఓల్డ్ ఉన్నప్పుడు మన నెక్స్ట్ జెన్ క్రికెట్ అకాడమీలో ఒక ట్రైనర్ ఉన్నారు. హీ వాజ్ ఆల్సో ట్రైనర్ ఫర్ ద హైదరాబాద్ రంజీ ట్రోఫీ టీమ్. సో హీ గైడెడ్ మీ అలాట్. దాని తర్వాత నేను ఇప్పుడు కరెంట్గా నేను నెక్స్ట్ క్యాన్ హసల్ ఫిట్నెస్ అని ఉంది మన సైనిక్పురిలో, అక్కడ చేస్తున్నాను. కనీష్ నాయుడు మన ట్రైనర్ పేరు, అక్కడ నేను ఫిట్నెస్ చేస్తున్నాను. ఫిట్నెస్ ఈజ్ లైక్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఐ హ్యాడ్ న్యాచురల్ ఫిట్నెస్ ఇన్ ఎండ్యూరెన్స్, నాట్ స్ట్రెంగ్త్. సో ఐ ల్యాక్ ఇన్ స్ట్రెంగ్త్. అయితే ఇప్పుడు స్ట్రెంగ్త్లో కొద్దిగా వర్క్ చేస్తున్నా. నాకు మధ్యలో ఒక 2 ఇంజరీస్ కూడా వచ్చాయి. ఆ ఇంజరీస్ కూడా ఇద్దరు ట్రైనర్స్ చాలా నాకు హెల్ప్ చేశారు ఆ ఇంజరీస్ నుంచి బయట రావాలంటే. అయితే ప్రాపర్ ట్రైనింగ్ ఫర్ అథ్లీట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే ప్రాపర్ ట్రైనింగ్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇంజరీస్ జరిగినప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకు ఇంజరీస్ అనేవి చాలా కామన్గా జరుగుతుంటాయి కదా. ఆ ఇంజరీస్ నుంచి వాళ్ళు బయటపడాలి అని అంటే వాళ్ళకు స్ట్రెంగ్త్ చాలా అవసరం. మరి వాళ్ళ ఫిట్నెస్తో పాటు వాళ్ళ డైట్ కూడా ఏ విధంగా ఉండాలి? డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు మంచి డైట్ ఉంటే మీరు ఏదో ఫిట్నెస్ చేస్తున్నారో దాని ఎఫెక్ట్ చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. మీరు డైట్ మంచిగా మెయింటైన్ చేయకపోతే మీకు చాలా టైం పడుతుంది, లేకపోతే ఇంకా ఫిట్నెస్ కూడా అంత మంచి ఉండదు. దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. అయితే ప్రాపర్ డైట్, ప్రాపర్ స్ట్రెంగ్త్, ప్రాపర్ ఎండ్యూరెన్స్ ఇవన్నీ మంచిగా బ్యాలెన్స్ చేసి ముందుకు వెళ్ళాలి. ఏదైనా బ్యాలెన్స్ బ్రేక్ అవుతే మీకు ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్గా క్రియేట్ అవుతాయి. మళ్ళీ దాన్ని మేము సాల్వ్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది. అందుకే ఫిట్నెస్లో అన్నీ వస్తాయి, మన డైట్, ఎండ్యూరెన్స్. మీ విషయంలో మీరు ఏం చేశారు? ఏ విధంగా మెయింటైన్ చేశారు? నేనైతే యాక్చువల్లీ నేను హోమ్ డైటే ఎక్కువ ఫాలో చేస్తాను. నేను డైట్ మీద అంతా ఎక్కువ నేను చేయను. అంటే నాకు న్యాచురల్గా చెప్పాను కదా, ఎండ్యూరెన్స్ మంచిగా ఉంది, ఫిట్నెస్ కొంచెం మంచిగా ఉంది. కానీ ఇప్పుడు ఎట్లెట్లో ఏజ్ అవుతుందో నేను ఇప్పుడు కొంచెం డైటింగ్ కూడా మంచిగా స్టార్ట్ చేస్తున్నా. ఫిట్నెస్ స్ట్రెంథెనింగ్ కూడా కొద్దిగా సీరియస్గా ఫాలో చేస్తున్నా. ఓకే, అంటే అసలు కామన్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి ఇంజరీస్ ఉంటాయి క్రికెట్లో? యాక్చువల్లీ క్రికెట్ అంటే మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాం. మంచి లెవెల్ రీచ్ అవ్వాలంటే మేము మా బాడీని చాలా పుష్ చేస్తాం. ఆ పుష్ చేయడంలో సీజన్ కొద్దిగా 5-6 months రెగ్యులర్ ఆడతాం కదా. అయితే 4 months 5 months తర్వాత బాడీ ఫెటీగా అయ్యి ఇంజరీస్ వస్తాయి. అట్లనే నాకు ఒకసారి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయింది. నేను చెప్పాను కదా, నెక్స్ట్ జెన్ అకాడమీలో నవీన్ రెడ్డి అని ట్రైనర్ ఉండే, చాలా మంచి ట్రైనర్ వాళ్ళు. నా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అన్ననే చాలా హెల్ప్ చేశారు, మంచిగా గైడ్ చేసి 2 monthsలో అది మంచిగా రికవర్ అయిపోయింది. అయితే కానీ ఇప్పుడు నేను నా ఇంటి పక్కనే ఒక ఉంది నెక్స్ట్ జెన్ క్యాన్ హసల్ ఫిట్నెస్, అక్కడ వెళ్తున్నా కనీష్ నాయుడు దగ్గర. ఓకే, స్పోర్ట్స్లో బాగా రాణించిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి వచ్చే జాబ్స్ విషయానికి వస్తే మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ చాలామంది క్రికెటర్స్ చిన్నప్పటికెళ్ళి క్రికెట్ ఆడతారు. దానిలో ఒక 60-70% స్టడీస్లో సీరియస్నెస్ చూపించారు. బికాస్ ఆఫ్ దాట్ మంచి జాబ్ దొరకాలంటే కష్టమైపోతుంది. ఇప్పుడు లక్ బాగుంది, మీ కెరియర్ బాగుంటే, టాలెంట్ ఉంటే మీరు పైకి వెళ్ళిపోతారు, మంచిగా ఆడతారు. దాన్ని బట్టి హైదరాబాద్లో జాబ్స్ దొరుకుతాయి. ఇన్కమ్ ట్యాక్స్లో ఉంది, సెంట్రల్ ఎక్సైజ్లో ఉంది, పోస్టల్లో ఉంది, మళ్ళీ SBI, అట్లా చాలా జాబ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు రీసెంట్గా అంత జాబ్స్ రావట్లే. అయితే అందుకే నేను చెప్తున్నాను ఎవరైనా క్రికెట్ స్టార్ట్ చేస్తే స్టడీస్లో కూడా మంచిగా ఉండాలి. స్టడీస్ని కూడా మీతో క్రికెట్తో పాటు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే క్రికెట్ ఒక గేమ్. ఎప్పుడైనా పెద్ద ఇంజరీ అయిపోతే మేమేం ఆడలేం. దాని తర్వాత ఏం చేస్తాం? మంచి స్టడీస్ ఉంటే జాబ్ కూడా ఎక్కడైనా ప్రైవేట్ జాబ్ ఏదైనా దొరకవచ్చు. అందుకే క్రికెట్ పర్స్యూ అందరు చేయండి, చాలా మంచిది. కానీ ఒక బ్యాకప్ కూడా ఉండాలి. మీరు 80% క్రికెట్కి ఇవ్వండి, కానీ ఆ 20% సీరియస్గా స్టడీస్కి ఇవ్వాలి. లేకపోతే మీరు ఒక 10-15 years చేసిన హార్డ్ వర్క్ సడన్గా ఇంజరీ వస్తే అది మొత్తం
చెడ్డ అయిపోతుంది. అందుకే స్టడీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే స్పోర్ట్స్ ఓన్లీ క్రికెట్ విషయంలోనేనా, లేదంటే మిగతా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కూడా వాళ్ళు ఈ విధంగా వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టాలి, లేదు ఓన్లీ వాళ్ళు ఇందులోనే రాణించాలి, ఏం చెప్తారు అసలు? కొంతమంది అనుకుంటారు స్పోర్ట్స్లోనే ఉండాలని, చాలామంది అనుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ విధంగానే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. స్టడీస్ అండ్ స్పోర్ట్స్ రెండు మేనేజ్ చేయడం కష్టం అవుతున్నాయి, ఇందులోనే మేము ఉంటాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, స్టడీస్ ఇంకా స్పోర్ట్స్ మీరు ఈజీగా మేనేజ్ చేయవచ్చు. అంత మీరు స్పోర్ట్స్లో అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, కొంచెం ఫ్రీ టైంలో స్టడీస్ కూడా చేయవచ్చు. ఏ స్పోర్ట్ అయినా మీకు స్టడీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ స్పోర్ట్ ఈజ్ అ స్పోర్ట్ అండ్ ఇట్ ఈస్ అ ఫిజికల్ థింగ్. ఫిజికల్ థింగ్లో ముందు ఏమవుతుందో ఏమవ్వదో ఎవరికి తెలీదు. మీకు ఎంత సక్సెస్ దొరుకుతుందో ఎప్పుడు గ్యారంటీ ఉండదు. మీరు ఒక డేలో 14 hours ప్రాక్టీస్ చేయండి, అది గ్యారంటీ కాదు మీరు మంచిగా ఆడతారో లేదు. అందుకే ఏ స్పోర్ట్ అయినా స్టడీస్తో పాటునే తీసుకొని వెళ్ళాలి. అయితే కొద్దిగా హార్డ్ వర్క్ ఎక్కువ అయిపోతుంది, మీకు ఫ్రీ టైం టీవీ చూడే టైం అది దొరకదు. కానీ మంచి కెరియర్ లేకపోతే మీరు ఫుల్ లైఫ్ హార్డ్ వర్కే చేయాలి. కానీ ఒక మంచి కెరియర్ ఉంటే ఒక ఏజ్ తర్వాత మీరు కొద్దిగా రిలాక్స్ కూడా చేయవచ్చు. అందుకే స్పోర్ట్స్తో పాటు స్టడీస్ మస్ట్. రంజీ దాకా రావాలన్నా, ఆ టీంలో ఆడాలన్నా ఆశ చాలా మందికి ఉంటుంది కదా, మరి అంతమందికి అవకాశం వస్తుందా ఇందులో? రాదు. ఒక 1 lakh పీపుల్ క్రికెట్ ఆడితే దానిలో 1 or 2 మెంబర్స్కే ఛాన్స్ దొరుకుతుంది. అంత కాంపిటీషన్ ఉంది. ఏ స్టేట్ అయినా, మొత్తం హైదరాబాద్, ఇండియా ఎక్కడైనా ఏ స్టేట్ అయినా అంత కాంపిటీషన్ ఉంది. అందుకే నేను చెప్తాను, క్రికెట్ ఆడండి, ప్యాషన్ చాలా ఇంపార్టెంట్. కానీ దాంతోపాటు ఒక రైట్ పాత్లో ఉండాలి స్టడీస్తో పాటు. నా ఫాదర్ కూడా క్రికెట్లోనే మొత్తం హార్డ్ వర్క్ చేశారు, కానీ స్టడీస్ చెప్పారు మస్ట్ స్టడీస్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీ విషయానికి వస్తే మీకు బ్యాటింగే ఇష్టమా, లేదంటే బౌలింగ్లో కూడా మీకు ఇష్టం ఉందా? నాకు బ్యాటింగ్ ఇష్టం, దాని తర్వాత ఫీల్డింగ్. నేను బౌలింగ్ అంతా ఎక్కువ వేయను, నేను మోర్ ఆఫ్ అ బ్యాట్స్మెన్. ఓకే, నాకు బ్యాటింగ్ ఇష్టం. ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మీ మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది? స్కోర్ మీద దృష్టి పెడతారా, లేదు మీరు చేసే ఆ బ్యాటింగ్ మీదే మీ దృష్టి అంతా ఉంటుందా? బ్యాటింగ్ చేసేటప్పుడు మన ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాము, అయితే పిచ్ ఎట్లుందో, వాళ్ళ ఒపోనెంట్ ఎట్లున్నారో దాంతో బట్టి మేము ఫస్టే ఒక టార్గెట్ సెట్ చేస్తాము. అయితే 50 overs మ్యాచ్ అనుకోండి 50 overs మ్యాచ్, పిచ్ మంచి ఉంటే ఒపోనెంట్ కూడా అంత బాగలేకపోతే మేము 300 runs ప్లస్ టార్గెట్ చేస్తాము. అయితే ఆ విధంగా మేము ప్లాన్ చేసి ఏ బౌలర్కి ఎట్లా కొట్టాలో, ఏ బౌలర్కి ఎక్కువ అటాక్ చేయవచ్చు, ఏ బౌలర్కి కొద్దిగా చూసుకొని ఆడాలి. ఎందుకంటే అన్ని టీంలో ఒక మంచి బౌలర్ ఉంటాడు, 5లో 2-3 మంచి బౌలర్స్ ఉంటారు, వాళ్ళని కొద్దిగా చూసి ఆడాలి, కొద్దిగా కేర్ఫుల్గా. మిగతా బౌలర్స్ని కొద్దిగా అటాక్ చేసి ఆడాలి. అన్నీ ప్లాన్ చేస్తాము. మళ్ళీ 10 overs తర్వాత ఏం స్కోర్ ఉందో, నెక్స్ట్ 10 oversలో ఏం ప్లాన్ చేస్తున్నామో, మన పార్ట్నర్ ఇద్దరు ఆడతారు కదా, పార్ట్నర్తో ఆలోచించి మాట్లాడి డిస్కస్ చేసి మేము ప్లాన్ చేస్తాము. ఓకే, అసలు ఆ ఆర్డర్ అంతా ఏ విధంగా సెట్ చేస్తారు? ఎవరు సెట్ చేస్తారు? బ్యాటింగ్ ఎవరు ఫస్ట్ వెళ్ళాలి, ఎవరు బౌలింగ్లో ఉండాలి, చుట్టూ ఆ ఫీల్డింగ్ అంతా కూడా ఏ విధంగా చేయాలి? మధ్యలో క్రికెటర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అక్కడ ఉండమని, లేదంటే అక్కడి నుంచి ఆ పొజిషన్ నుంచి పక్కకు వెళ్ళమని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఎలా సెట్ చేస్తారు ఇదంతా కూడా? యాక్చువల్లీ బ్యాటింగ్లో స్పెషలిస్ట్ ఉంటారు, స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉంటారు, స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉంటారు, స్పెషలిస్ట్ హిట్టర్స్ ఉంటారు. అయితే యూజువలీ లైక్ 99% ఆఫ్ ద టైం అదే విధంగా వెళ్తారు. ఓపెనింగ్ వెళ్తారు, మిడిల్ ఆర్డర్ ఆడతారు, ఇంకా లోవర్ ఆర్డర్ ఆడతారు. కానీ మ్యాచ్ సిచ్యువేషన్ పట్టి అవసరం ఉంటే కింద బ్యాట్స్మెన్ పైకి వస్తారు, అది కొద్ది చేంజెస్ అవుతాయి. మళ్ళీ దాని తర్వాత లెఫ్ట్ హ్యాండర్ రైట్ హ్యాండర్ ఉంటారు. అయితే ఏ బౌలర్ వేస్తుండో దాంతో పట్టి లెఫ్ట్ హ్యాండర్ పంపించాలా, రైట్ హ్యాండర్ పంపించాలా, కొద్ది చేంజెస్ ఉంటాయి. కానీ మోస్ట్లీ స్పెషలిస్ట్ ఉంటారు బ్యాటింగ్లో. ఇంకా బౌలింగ్లో కూడా స్పెషలిస్ట్ ఉంటారు. బౌలింగ్ ఎట్లా అంటే పిచ్ చూసి, ఆ పిచ్ మీద స్పిన్నర్ బాగుంటారో లేకపోతే ఫాస్ట్ బౌలర్స్ బాగుంటారు, అది చూసి మేము ఆ పిచ్ మీద బౌలర్ని వేపిస్తాము. ఆ పిచ్ ఎంతవరకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది?
మీరు చెప్తున్నట్టుగా ఈ పిచ్ అయితే బౌలింగ్కి చాలా ఈజీగా ఉంటుంది, లేదు ఈ పిచ్ అయితే మన వాళ్ళు గెలిచిపోతారు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, అంతలా అనాలిసిస్ చేస్తూ ఉంటారు కదా, ఎంతవరకు ఇంపార్టెంట్ రోల్ అంటారు పిచ్ది? పిచ్ది రోల్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. ఒక 100 నుంచి 20-25% ఎఫెక్ట్ అవుతుంది పిచ్. ఎందుకంటే ఇప్పుడు ఒక వెట్ పిచ్ ఉంది, అది కొద్ది డ్యాంప్ ఉంది, దాని మీద మేము ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటాం. ఎందుకంటే ఎండ పడిన తర్వాత అది పిచ్ కొద్ది మంచి అయిపోతుంది బ్యాటింగ్ కోసం. అయితే వాట్ వీ విల్ థింక్ ఈజ్ ఇఫ్ యూ బౌల్ ఫస్ట్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ అస్ టు విన్ ద మ్యాచ్. అయితే పిచ్ చాలా ఇంపార్టెంట్. పిచ్ ఇంపార్టెంట్ కానీ టాస్ గెలిస్తేనే కదా మేము అది సెలెక్ట్ చేస్తామో లేదో. అయితే పిచ్ తర్వాత టాస్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ మేము ఒక డిసడ్వాంటేజ్లో ఉన్నా కూడా మేము మ్యాచ్ గెలవచ్చు, కానీ కొద్దిగా టఫ్ అయిపోతుంది, ప్రాబబిలిటీ తగ్గిపోతుంది. అయితే పిచ్ని మంచిగా యూజ్ చేస్తే గెలిచే ప్రాబబిలిటీ చాలా చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ పిచ్ని చూసి కెప్టెన్ డెసిషన్ తీసుకుంటారా? అప్పుడు తీసుకున్న ఆ కెప్టెన్ డెసిషన్ ఎన్నిసార్లు కరెక్ట్ అవుతుంది? యాక్చువల్లీ కోచ్ ఇంకా కెప్టెన్ ఇద్దరు పిచ్ని చూసి డిస్కస్ చేసి కొద్ది సీనియర్ ప్లేయర్స్తో కూడా డిస్కస్ చేసి డిసిషన్ తీసుకుంటాం. అది సక్సెస్ రేట్ కొద్ది హైనే ఉంటుంది, కానీ అన్నిసార్లు అది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు కొద్ది రాంగ్గా జడ్జ్ అయిన తర్వాత అవుతుంది. ఎందుకంటే అది కనిపిస్తుంది వెట్ ఉంది, కానీ మ్యాచ్ స్టార్ట్ చేస్తే అది మంచిగానే బిహేవ్ చేస్తుంది. అయితే లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ రైట్ డిసిషన్, బట్ సమ్ టైమ్స్ వీ ఆల్సో టేక్ సమ్ రాంగ్ డిసిషన్స్ విచ్ ఎఫెక్ట్ ద మ్యాచ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడో ఆయన స్కోర్ మీద వాళ్ళు విన్ ఆర్ లూజ్ అనేది ఎంతవరకు డిపెండ్ అయ్యి ఉంటుంది? యాక్చువల్లీ ఓపెనింగ్ బ్యాట్స్మెనే మ్యాచ్ టెంపో సెట్ చేస్తారు, మన ఫ్లో సెట్ చేస్తారు. అయితే మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వస్తే మేము మ్యాచ్ని కొద్దిగా చాలా మంచిగా పేస్ చేయవచ్చు. ఇప్పుడు 350, 350 కొట్టాలంటే 50 ఓవర్స్లో ఫస్ట్ 10 ఓవర్స్లో ఒక 60-70 రన్స్ వస్తే వికెట్ పడకపోతే నెక్స్ట్ 40 ఓవర్స్లో ఇంకా 280 రన్స్ 250 రన్స్ కొట్టాలంటే చాలా ఈజీ. అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన క్రికెట్లో. ఇప్పుడు ఓపెనింగ్కి వెళ్ళారు ఆ క్రికెటర్, ఆయన పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో డిస్కషన్ అంతా ఏ విధంగా ఉంటుంది? డిస్కషన్ మేము ట్రై చేస్తాము పాజిటివ్గా మాట్లాడాలి. ఎందుకంటే ఇది గేమ్, మేము ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా ఎంత బాగా ప్రిపేర్ చేసినా పర్ఫార్మెన్స్ వస్తుందో రాదో అది గ్యారంటీ లేదు. అందుకే మేము ఎవరైనా అవుట్ అవుతే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చెప్తాము, అరే నెక్స్ట్ మ్యాచ్ నువ్వు కొడతావు, కొద్దిగా గుడ్ వైబ్స్ ఇస్తాము. ఎందుకంటే ఇఫ్ యూ స్కోల్డ్ హిమ్ మళ్ళీ ఆడు నెక్స్ట్ మ్యాచ్ పర్ఫామ్ చేస్తాడో లేదో అది ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, అయితే ఎప్పుడైనా మేము ట్రై చేస్తాము పాజిటివ్గా మాట్లాడాలి. ఏ మిస్టేక్ చేసిండో దాని గురించి ఈ నెక్స్ట్ మ్యాచ్ ఇది చేయకు, నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా బెటర్ పర్ఫామ్ చేయవచ్చు అది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు క్రికెట్లోకి రావాలి అనుకునే యూత్కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్తా బెస్ట్ అయితే అదే 5 years old కిడ్ క్రికెట్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఎంత చిన్న ఉన్నా అంత మంచిది. ఎందుకంటే క్రికెట్ మంచి ఆడాలంటే ఒక హ్యాబిట్ ఉండాలి, అది రెగ్యులర్గా హార్డ్ వర్క్ ఉండాలి. ఎందుకంటే చాలామంది చాలా స్మాల్ ఏజ్ నుంచినే స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ కాంపిటీషన్లో క్యాచ్ అవ్వాలంటే మీరు కూడా అప్పుడే స్టార్ట్ చేయాలి, అప్పటి నుంచే హార్డ్ వర్క్ చేస్తూ పోవాలి. ఎందుకంటే క్రికెట్ మీకు మెయిన్ సక్సెస్ ఒక 15-18 years తర్వాతనే దొరుకుతుంది. ఫస్ట్ మీరు చిన్నప్పటికెళ్ళి ఆడుతూనే ఉండాలి, హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. 10 years 12 years తర్వాత మీకు Under-19 ఇండియా, దాని తర్వాత రంజీ అవన్నీ దొరుకుతాయి. ఆ 12 years చాలా ఇంపార్టెంట్. అప్పుడు ప్రాక్టీస్ ఆపేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అది కంటిన్యూయేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ మీరు రంజీ టీం వైస్ కెప్టెన్గా ఉన్న మీకు కెప్టెన్ అవకాశం వచ్చింది కదా, అలాగే నెక్స్ట్ మీకు ఇండియా టీంలో ఎప్పుడు అవకాశం రావచ్చు? ఐపీఎల్లో మిమ్మల్ని మేము ఎప్పుడు చూడొచ్చు? ఐపీఎల్ చాలా అన్ప్రెడిక్టబుల్. మీరు T20లో పర్ఫామ్ చేసినా కూడా అప్పుడప్పుడు మీకు ఛాన్స్ దొరకదు. ఎందుకంటే ఐపీఎల్ టీమ్స్ మెంటాలిటీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ మెంటాలిటీలో మా గేమ్ సెట్ అవుతూనే వాళ్ళు తీసుకుంటారు. మేము ఎన్ని రన్స్ అయినా కొడితే కూడా అది యూజ్ అవ్వదు. లైక్ అవర్ పర్ఫార్మెన్స్ అండ్ ద స్టైల్ వి ప్లే షుడ్ ఫిట్ ఇన్ ది ఐపీఎల్ టీమ్. సో పర్ఫామ్ బాగానే చేస్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలి. సో ఇఫ్ ఐ పర్ఫామ్ వెల్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఏ ఐపీఎల్ టీమ్ అయినా పిక్ అవుతే మళ్ళీ ఆ ఐపీఎల్లో ఒక 1-2 years మంచిగా పర్ఫామ్ చేయాలి. ఆ తర్వాతనే ఇండియా ఛాన్స్ దొరకవచ్చు. 2-3 years అయితే పడుతుంది. 2 years, ఆ 2 yearsలో చాలా మంచి పర్ఫామ్ చేస్తే, కొద్ది లక్ ఉంటే, కొద్ది దేవుడు అది ఆశీర్వాదం ఉంటే
2-3 ఇయర్స్లో అక్కడ బ్రేక్ త్రూ చేయవచ్చు ఇండియా టీంలో. లక్ని ఎంతవరకు నమ్ముతారు? కష్టాన్ని నమ్ముతారా, లక్ని నమ్ముతారు? యాక్చువల్లీ ఉట్టి కష్టం చేస్తే సక్సెస్ దొరకదు. కొద్దిగా లక్ కూడా ఉండాలి. రైట్ టైంలో పర్ఫామ్ చేయాలి. రైట్ టైంలో ఆ టీం మిమ్మల్ని ఇష్టపడితే, లైక్ ఇఫ్ దే థింక్ దట్ దిస్ ప్లేయర్ ఇస్ గుడ్ ఫర్ అస్, అది కూడా కొద్దిగా లక్ మీద బేస్ ఉంది. కానీ 80% హార్డ్ వర్క్, కానీ ఆ 20% లక్ మిమ్మల్ని అది బ్రేక్ త్రూ చేపిస్తారు. ఇప్పుడు చాలా ప్లేయర్స్ ఉన్నారు ఇండియా టీమ్ సైడ్ లైన్స్లో ఉన్నారు. ఆ బ్రేక్ త్రూ చేయాలంటే ఒక చిన్న లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. పర్ఫార్మెన్స్ అయితే పక్కా ఉండాలి, కానీ ఉట్టి పర్ఫార్మెన్స్ చేస్తే అంత ప్రాబిలిటీ చాలా తక్కువ. ఇండియా టీంలో మీకు అవకాశం వచ్చిందని అనుకుందాం మనం. ఎవరి రికార్డ్ బ్రేక్ చేయాలనుకుంటున్నారు? ఏమైనా పెట్టుకున్నారా అలా? రికార్డ్ అయితే ఏం లేదు. నా మెయిన్ టార్గెట్ ఇండియా టీంకి ఆడితే ఒక వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ఉండాలి. అది నా మెయిన్ టార్గెట్. మన టీం వరల్డ్ కప్ గెలిస్తే నేను ఆ టీంలో ఉండాలి. నేను ఒక మంచి రీజన్ ఉండాలి ఆ టీం ఆ వరల్డ్ కప్ గెలిచినందుకు అట్లా. ఓకే, ఫైనల్లీ క్రికెట్ అనే ఈ ఆటలో టాలెంట్ ప్లేస్ ద మెయిన్ రోల్ అంటే మీరేమంటారు? యాక్చువల్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. Talent is something that we have naturally, but if the talent doesn't do hard work, then the guy who is less talented కానీ హార్డ్ వర్క్ చేస్తుండో అయినా ఆ టాలెంటెడ్ గైని ఓవర్టేక్ చేసేస్తారు. అయితే టాలెంట్ ఈజ్ అ ప్లస్ పాయింట్, బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. అయితే హార్డ్ వర్క్ ఈజ్ మస్ట్. ఓన్లీ హార్డ్ వర్క్ విల్ గెట్ యూ దేర్. ఉట్టి టాలెంట్ ఉంటే హార్డ్ వర్క్ చేయకపోతే మీరు ముందు వెళ్ళలేరు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ది బెస్ట్. మీరు మన ఇండియా టీంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది హైదరాబాద్ రంజీ టీం ప్లేయర్ రాహుల్తో చిట్ చాట్. చూస్తూనే ఉండండి TSAT.